అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 87 అఖండ ద్వాదశీ వ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు అఖండ ద్వాదశీ వ్రతం మునులారా ఇప్పుడు మోక్ష శాంతిప్రదమైన అఖండ ద్వాదశీ వ్రతాన్ని వినిపిస్తాను. మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు ఆవు పాలు పెరుగులను మాత్రమే భోజనంగా స్వీకరించి జగన్నాథుడైన విష్ణువును పూజించాలి. 4 నెలల పాటు అనగా ఫాల్గుణ మాసం దాకా ప్రతి ద్వాదశి నాడు చేసి చివర 5 రకాల ధాన్యాలను 5 పాత్రలలో నింపి బ్రాహ్మణునికి దానం చేసి విష్ణు భగవానుని ఈ విధంగా ప్రార్థించాలి. సప్త జన్మని హే విష్ణో యన్మయా హీ వ్రతం కృతం భగవంస్త్వ ప్రసాదేన తదఖండ మిహాస్తు మే యథాఖండం జగత్సర్వం త్వమేవ పురుషోత్తమ తథాభిలానే ఖండాని వ్రతాని మమ సంతువై ఆచార 1:1-8-3-4 ఇలా తాను 7 జన్మలలో చేసే ప్రతిపుణ్య కర్మఫలాన్ని అఖండం చేయమని దేవుని ప్రార్థిస్తూ చైత్రాది 4 మాసాల్లో సక్తు పేలపిండి తో నింపిన పాత్రలను, శ్రావణాది 4 మాసాలలో నెయ్యి నింపిన పాత్రలను బ్రాహ్మణునికి దానం చేయాలి. సామర్థ్యం లేనివారు సంవత్సరంలో 3 మార్లే దానమీయవచ్చును. ఈ విధంగా 1 సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చేసిన వారికి ఉత్తమ స్త్రీ, మంచి కొడుకులు లభిస్తారు. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. అధ్యాయం 118 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 87 అఖండ ద్వాదశీ వ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.